ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఫోన్ యాప్ సరిగ్గా లేదని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ ప్రాజెక్టులను అప్పగించారు. కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అన్ని కూడా క్లియర్ గా సెక్టర్ చూడండి. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలలో మేము ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ చేయడానికి అన్ని చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇచ్చిన మొబైల్ డేటా సరిగ్గా లేదు, ఫోన్లు అసలు పనిచేయట్లేదు. ఎప్పుడో ఇచ్చిన ఫోన్లు కాబట్టి ఆ ఫోన్లు అసలు పనిచేయటం లేదు. ఈ ఫోన్లలో మేము వర్క్ చేయలేకపోతున్నాం కాబట్టి మాకు కొత్త ఫోన్లు అంటే 5G డేటా ఉన్న ఫోన్లు ఇస్తే మేము వర్క్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే ఈ పనిచేయని ఫోన్ల వల్ల పెన్షన్ డ్యూటీలు కూడా మాకే చేశారు. ఒక్కొక్కరికి 45 నుంచి 50-60 పెన్షన్లు ఉన్నాయి. కానీ అవి ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికే ఉన్నాం కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం, చేస్తాం. కానీ మాకు మంచి ఫోన్లు ఇచ్చి మేము బ్రతకడానికి ఎంతో కొంత వేతనం పెంచితే మేము డ్యూటీ అన్ని ఏది చెప్పినా ప్రభుత్వానికి మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తున్నాం. చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం, కానీ ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించి స్పందించట్లేదు. అందుకే ఈ రోజున మన దగ్గర ఉన్న ఫోన్లు ప్రభుత్వానికి అప్పచెప్పాలని నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రోజు మన ఫోన్లన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పాం. ఇక్కడ ఆఫీస్ లో పెట్టేశాం. మనం మన ఫోన్లని మన బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యత అని చెప్పాం. ఇది ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం. ఇందులో మన కామ్రేడ్స్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఫోన్లన్నీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆఫీసర్లు చెప్పేది ఏంటంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ వాళ్ళకే సంబంధం, వాళ్లే మనకు పని అప్పచెప్పేది. వాళ్ళు చెప్తేనే మనం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా మన ఆఫీసర్లదే. అందుకని వాళ్ళ దృష్టిలో పెట్టా, ఇప్పటికే మాట్లాడాం. దీనికి సంబంధించి మిగతా విషయాలన్నీ మధుకుమారి మాట్లాడుద్ది. మా సెక్టార్ లీడర్స్ అందరూ పైకి రండి, కొంచెం దారి ఇవ్వండి. సెక్టార్ లీడర్లు వస్తారు.